Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. June 24th చెందినటువంటి వాక్య భాగం యెషయా 56వ అధ్యాయం 56 నుండి 66 వరకు లాస్ట్ సెక్షన్. స్కాలర్స్ ఏమంటారంటే ట్రీటో ఐజయా అని అంటారు. 1 నుండి 39 వరకు ఒక సెక్షను, 40 నుండి 55 వరకు రెండవ సెక్షను, అది డ్యూటరో ఐజయా అంటారు. మూడవ సెక్షను 56 నుండి 66 వరకు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీతి న్యాయాలతో దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు కానీ లేకపోతే మనం కానీ ఎవరైనా సరే నీతి న్యాయాలతో ఎందుకు జీవించాలి ఈ ఈ లోకంలో అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ జవాబు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా చివరి భాగం 55 నుండి 66 అధ్యాయాలు బబిలోన్ నుండి చివరిగా తిరిగి వచ్చిన చెర ప్రజలపై ప్రధానంగా కేంద్రీకరిస్తున్నది. ఈ సెక్షను అది 3వ దఫా, థర్డ్ టైం, అంటే 3 సార్లు వాళ్ళు తిరిగి 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు కదా. ఏ విధంగా పట్టుబడ్డారో, చెరకి తీసుకొని 3 సార్లు తీసుకొని వెళ్ళారో అదే రీతిగా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు కూడాను 3 సార్లు తిరిగి వచ్చారు. ఇది లాస్ట్లో తిరిగి వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని, దాన్ని కేంద్రంగా పెట్టుకుని చెప్పబడినటువంటి ఈ యొక్క భాగం 55 నుండి 66 అధ్యాయాల్లో ఉన్నటువంటి భాగం. ఇది కూడా తీవ్రమైన సమస్యల సమయం అని వేరే లేఖన భాగాలను బట్టి మనం తెలుసుకుంటాం. ఇది కూడా సీరియస్, ఇది కూడా చాలా క్లిష్టతరమైనటువంటిది. అపోజిషన్ వచ్చింది. వాళ్ళు మరి దేవుని వదిలిపెట్టి దేవుని యెడల భయభక్తులు లేకుండా మరి ఇతరుల అన్యులతో వివాహం చేసుకున్నారు. అక్కడ దేవాలయాన్ని మరమ్మతు చేయడానికి వచ్చి వాళ్ళు ఆపేసేసారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయం అని మనం ఎట్లా తీసుకున్నాం? వేరే లేఖనాలను బట్టి మనం గ్రహించాం. వేరే లేఖనాలంటే ఎజ్రా, నెహమయా, హగ్గై, జకర్యా. ఓకే, ఆ గ్రంథాలను బట్టి వాళ్ళు తిరిగి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదో మనం తెలుసుకుంటాం. కానీ యెషయా దర్శనం వారు తిరిగి వచ్చిన ఆరంభ సంవత్సరాలకు పరిమితం కాలేదు. ఆయన యొక్క దర్శనం వాళ్ళు వచ్చినటువంటి సమయానికే పరిమితం చేసుకోలేదు. దానికి మించి అంతిమ నిరీక్షణ వరకు విస్తరిస్తుంది. అంటే రెండవ రాకడ గురించి కూడాను దాన్ని కూడా కవర్ చేసేటువంటి దర్శనంగా ఈ యొక్క అధ్యాయాలు ఉంటుంది. నూతన భూమి ఆకాశములు, ఫర్ ఎగ్జాంపుల్ 65వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ వివరించబడినట్లు ప్రజల పరిస్థితి కొన్ని విధాలుగా మన పరిస్థితి కూడా సరిపోయినట్టుగా ఉంటుంది. మన పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తుంది. ఏంటి మన పరిస్థితి అంటే, గతించిపోయిన దానికి రాబో దానికి మధ్య నివసిస్తున్నటువంటి వాళ్ళు. మరి అక్కడ బబిలోను చెర అంటే కొనిపోబడ్డారు, మరలా వాళ్ళు తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ, లేకపోతే ఇంకా ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు, తిరిగి వచ్చిన తర్వాత మరి రాబోయేటువంటి సంఘటనలు, ఈ మధ్య నివసిస్తున్నటువంటి ప్రజలు. అదేవిధంగా మనం కూడాను యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండవ రాకడ మధ్య నివసిస్తున్నటువంటి వాళ్ళు. దీన్ని ఏమంటారు అని అంటే, ఆల్రెడీ అది
అది అయిపోయింది. నాట్ యెట్ అంటే రాబోవు కాలం, రాబోవు సంఘటనలు, రాబోవు నాటికి, నాట్ యెట్ ఆ మధ్య నివసించేటువంటి మనము. కాబట్టి అక్కడ నివసించినటువంటి వాళ్ళకి మనకు కూడా మన పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది. గతించిపోయిన దానికి రాబో వాటికి మధ్య నివసిస్తున్నటువంటి ప్రజలు. దేవుడు ఇంతవరకు సాధించిన, ఇంకా వేరే విధంగా చెప్పాలి అని అంటే, దేవుడు ఇంతవరకు సాధించిన మహిమ ఒక ప్రక్క, ఆయన వాగ్దానము చేసినప్పటికీ ఇంకా జరుగని వాటి మధ్య మనం జీవిస్తుంటున్నాం. ఇంకా జరగలేదు అవి, అయితే వాగ్దానం చేశాడు. ఏ విధంగా వాగ్దానం చేసి కొన్ని నెరవేరినయో అవి ఆల్రెడీ వాగ్దానం చేశాడు, కానీ నెరవేరినవి. ఈ రెండింటి మధ్య మనం నివసిస్తుంటున్నాం. వాడు కూడాను ఆ విధంగా నివసిస్తుంటున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, చెరకి. దేవుడు వాగ్దానం చేసినటువంటి రీతిగా వాళ్ళు వెళ్ళారు, వాగ్దానం చేసినటువంటి రీతిగా వాళ్ళు తిరిగి వస్తారు. కాబట్టి ఈ రెండింటి మధ్య అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఈ యెషయా దర్శనాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ నాట్ యెట్. మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ నాట్ యెట్. ఆరంభ వచనాలు మనం చదువుకుందాం. 56 మొదటి 8 వచనాలు. ఈ ఈ ఈ సెక్షన్లో 1 నుండి 8 సెక్షన్లో 2 అంశాలు ఉద్ఘాటించబడినవి. వాటిని చదువుకుందాం. మొదటి 8 వచనాలు. యెషయా 56. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనడి. మళ్ళా చూద్దాం. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనడి. నెక్స్ట్ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి రూఢిగా నమ్మవాడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. మరలా చెప్తాను, చాలా ముఖ్యమైనటువంటిది. అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నెక్స్ట్ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ షండుగులు వేరు, ఈ షండుగులు వేరు. మనం దాని గురించి చెప్పుకుందాం. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అన్యులను నా పరిశుద్ధ స్థలమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద
వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇశ్రాయేలులో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి. 8 వరకు చాలు. ఇక్కడ మొదటిది ఏంటి అనంటే, మొదటి 2 అంశాలు ఈ భాగంలో మనం హైలైట్ చేయాలి. ప్రభువు సెలవిస్తున్నది ఏమనగా, సిద్ధంగా ఏమున్నది? ఆయన రక్షణ. సిద్ధంగా ఉన్నటువంటి ఆయన రక్షణ కొరకు కనిపెట్టుతున్నారు. తప్పక న్యాయ విధిని అనుసరించుడి. మరలా చదువుతారు, ఇది ముఖ్యమైనటువంటిది. దేవుడు సెలవిస్తున్నదేమనగా, ప్రభు సెలవిస్తున్నదేమనగా, సిద్ధముగానున్న రక్షణ కొరకు కనిపెట్టుతున్న వారు తప్పక న్యాయ విధిని అనుసరించాలి. నీతిని అనుసరించి నడుచుకుంటారు. అంటే నీతి కొరకు కనిపెట్టుకునేటువంటి వాళ్ళు నీతివంతంగా ఇప్పుడు జీవిస్తారు. దానికి కారణం ఏంటి? ఎందుకు ఆ విధంగా నీతిని అనుసరించి నడుచుకుంటారు అంటే, నీతి వెల్లడి అగుటకు సిద్ధముగానున్నది అని ఆయనే పేర్కొంటున్నాడు. వేరే విధంగా చెప్తే, రాబోవు అంతిమ నీతిని విశ్వాసులు అపేక్షించినందున నీతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పరలోకం కోసం, నీతితో ఏలబడేటువంటి పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా ప్రవర్తించుటకు గల ప్రథమ కారణాల్లో ఇది ఒకటి. నీతిమంతులుగా ఇప్పుడు ఎందుకు జీవిస్తారు అంటే, అలాంటి నీతియుక్తంగా ఉండేటువంటి జీవితం కోసం వాళ్ళు కనిపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఉంటారు. భవిష్యత్తు విషయమై ఆలోచించని మన సమకాలికుల వలె గాక, మన సమకాలికులు ఎట్లా ఉంటారు? భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ గురించి, పరలోకం గురించి, నూతన భూమి ఆకాశం గురించి వాళ్ళు ఆలోచించరు. నిత్యత్వాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు. ఆ విధంగా ఉండకుండా విశ్వాసులు మనం ఎట్లా జీవిస్తామంటే, భవిష్యత్తును ఉపేక్షిస్తున్న వారముగా జీవించడానికి కట్టుబడిన వారము. అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జీవించటానికి కట్టుబడి ఉన్నటువంటి, కమిట్ చేసుకున్నటువంటి వాళ్ళం. ఇది విశ్రాంతి దినమును పవిత్రపరచకుండా దానిని అనుసరించుటలో ఒక భాగము. పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవలను అని మరి నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో ఒకటి కదా. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలను 4వ ఆజ్ఞ. అది దాని గురించి చెప్తున్నాం. ఏంటి? పరిశుద్ధంగా ఆచరించాలంటే పవిత్రంగా ఇప్పుడు జీవించాలి. దేవుడు విశ్రాంతి దినమును నిర్ణయించినప్పటికీ యెహోవా చదువరులు యెషయా గ్రంథాన్ని చదువుతున్నారు. ఎవరు చదువుతున్నారో వాళ్ళు దానిని కేవలము ఆచారబద్ధమైన ఒక నియమంగా పాటించరు. కానీ మరి 2 విషయాలు వాళ్ళు ప్రదర్శిస్తారు. ఏంటి అని అంటే,
మోషే నిబంధనకు కట్టుబడి ఉంటారు, ఆ విధంగా జీవిస్తారు. యెషయా చదవర్లు ఓల్డ్ టెస్టిమెంట్లో మరి మోషే నిబంధనకు కట్టుబడి ఉంటారు. ఆ విధంగా నిబంధన చేసుకున్న దేవునికి, అంటే ఆ నిబంధనకు కట్టుబడి చేసుకున్నారు అని అంటే దేవునికి కట్టుబడి జీవిస్తారు అని అర్థం. రెండవది ఏంటి అని అంటే దేవుని విశ్రాంతితో, దేవుని అంటే ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు సృజించిన తర్వాత 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు అని అని మనం చదువుతాం కదా. మరి నిర్గమకాండంలో 10 ఆజ్ఞల్లో ఒకటిగా 4వ ఆజ్ఞ ఉంటుంది. ఆ యొక్క దేవుని విశ్రాంతిని ప్రతిబింపజేసేటువంటిది. మరి హెబ్రీ 3:7 నుండి 4:11 అది చాలా ముఖ్యమైనటువంటి వాక్య భాగం. బైబిల్లో ఉన్నటువంటి విశ్రాంతి దినం గురించి, సబ్బాతు దినం గురించి ఒక ప్రాక్టికల్గా, థియలాజికల్గా ఉన్నటువంటి ఒక కామెంటరీ అని చెప్పచ్చు. ఆ రాబోవు విశ్రాంతితో ఈ విశ్రాంతితో ఈ రెండిటితో ముడిపడి ఉన్నట్టుగా ఉన్నటువంటి ఈ నమూనా, అదే సబ్బాతు. ఆ నమూనాను అనుసరించి జీవించవలెను. కాబట్టి సబ్బాతుని అనుసరించి జీవించటం ఏంటి అంటే, దేవుడు 7వ దినమున ఏ విధంగా విశ్రాంతి తీసుకున్నాడో అది, మరి రాబోవు విశ్రాంతి దేవునితో ఉన్నప్పుడు ఏ విధంగా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా దేవునితో ఉండి విశ్రాంతి తీసుకుంటారో ఆ రెండిటితో ముడిపడినటువంటి సబ్బాతుని ఆచరించాలి. ఆ సబ్బాతు అది ఒక నమూనాలాగా ఉంటుంది అన్నమాట. దాన్ని అనుసరించి జీవించాలి. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మిషనరీ. నేను చదువుతున్నప్పుడు, యూబీఎస్లో చదువుతున్నప్పుడు ఆయన ట్రెజరర్గా ఉన్నాడు. ఆయన ఆదివారం మాత్రం ఏ ట్రాన్సాక్షన్ చేయడు. నేను సిగ్గా ఉన్నప్పుడు నాకు ఆదివారం దినాన ఆయన కొంచెం డబ్బు పంపించాడు. అది ఎక్స్ట్రాడినరీ యాక్షన్ అన్నమాట. అంటే ఆయన ఆ ఆదివారం దినాన్ని ఆ విధంగా పాటించాడు. అది ఆ విధంగా నియమం పెట్టుకుని పాటించాలని కాదు. ఒకటే ఏంటంటే విశ్రాంతి దినం అంటే ఇశ్రాయేలులకి విశ్రాంతి దినం అంటే శనివారం. క్రైస్తవులు ఆదివారం దినాన విశ్రాంతి దినంగా ఎంచుతారు. అది కూడా తప్పే. ఓకే. ఆ విశ్రాంతి దినం దేన్ని సూచిస్తుంది అంటే క్రైస్తవ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క రక్షణను సూచిస్తుంది, పరలోకాన్ని సూచిస్తుంది, రెండింటిని సూచిస్తుంది. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ విశ్రాంతి, మరి మోషే కానాను తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు విశ్రాంతి పొందారు, ఆ విశ్రాంతి, అది కూడాను 10వ ఆజ్ఞలో ఉన్నటువంటి ఆ విశ్రాంతి, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్రాంతులు అన్నీ కూడాను కొత్త నిబంధనలో ఉన్నటువంటి రక్షణకు చెందినటువంటి, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి రక్షణకు చెందినటువంటి విశ్రాంతిని సూచిస్తుంది, పరలోకంలో ఉన్నటువంటి విశ్రాంతిని సూచిస్తుంది. అది దాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు నమూనాగా ఉన్నటువంటి వాళ్ళు యెషయా చదవర్లు ఆ విధంగా జీవించాలి. మనం ఏం చేయాలి? క్రొత్త నిబంధనకు చెందినటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి రక్షణలో మనం ప్రవేశించాలి. ఆ విధంగా మనం సబ్బాతుని ఆచరించాలి. అందువల్లనే యేసుక్రీస్తు చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి అంటే సబ్బాతు. మత్తయి సువార్త 11:28. కాబట్టి ఆ విధంగా ఆ విశ్రాంతిని
విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలి. అంతేగాని ఆదివారం దినాన కొన్ని చేయకూడదు. అంటే ఒక విధంగా సృష్టిలో దేవుడు ఏ విధంగా సృష్టించాడంటే ఒక 7 దినాల రిథంతో సృష్టించాడు. అంటే 6 దినాలు పనిచేసుకుని 7వ దినమున రెగ్యులర్ వర్క్ చేయకుండా మరి ఆ విధంగా విశ్రాంతి తీసుకోవాలి. చేంజ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ టేకింగ్ రెస్ట్. రొటీన్గా అదే పని చేయకుండా ఆ చేంజ్ చేసుకుని ఓకే కొంచెం రెగ్యులర్గా ఆ విధంగా కష్టపడకుండా రెస్ట్ తీసుకోవటం మన శరీరాలకి అవసరం. అది శరీర రీత్యా. మరి ఆత్మీయ రీత్యా థియాలజికల్ పర్స్పెక్టివ్లో దాని అర్థం ఏంటి అని అంటే ఇది మనం చెప్పుకున్నటువంటి రీతిగా దీనికి మరి ఈ ముడిపడినటువంటి జీవితం జీవించాలి. రెండవ విషయం, క్రమపద్ధతిలో నిషేధించబడిన ప్రజలకు కూడా రాబోవు ఆశీర్వాదములకు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆశీర్వాదాలను ప్రభువు వాగ్దానం చేస్తుంటున్నాడు. నిజానికి మోషే ధర్మశాస్త్రంలో కూడా నిషేధించబడినటువంటి వారు ఉన్నారు. వికలాంగులు, నపుంసకులు, విదేశీయులు. వాళ్ళు మరి యూదుల వలె దేవుని సన్నిధికి వచ్చి పవిత్రమైనటువంటి అర్పణలు అర్పించు వాళ్ళు కూడాను వికలాంగులుగా, నపుంసకులుగా, విదేశీయులుగా ఉండకూడదు. మోయాబీయులు, అమోరీయులు ఆ విధంగా పవిత్రమైనటువంటివి, అపవిత్రమైనటువంటివి ఉన్నవి దేశంలో అని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి రీతిగా దేవుడు ఆ యొక్క నియమాన్ని పెట్టాడు. అయితే క్రొత్త నిబంధన ఇచ్చేటప్పటికి మరి పరిస్థితులన్నీ మారిపోతాయి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్త 7:19 చెప్పినటువంటి రీతిగా ఆ విధంగా చెప్పుట ద్వారా యేసుక్రీస్తు ప్రతిదాన్ని శుద్ధిపరిచాడు. మీకు సైకలాజికల్ రీజన్ లేకపోతే సైంటిఫిక్ రీజన్ లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి రిస్ట్రిక్షన్ లేకపోతే మతపరంగా థియాలజికల్గా ఏదైనా తినచ్చు అని యేసుక్రీస్తు డిక్లేర్ చేశాడు అన్నమాట. మరి ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం 23:6లో ఉన్నటువంటి రీతిగా మోయాబీయులు, అమోరీయులు వాళ్ళు దేవుని ఆరాధనలో వాళ్ళు పాలు పంచుకొనకూడదు. అంతేకాకుండాను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాంటి బలి అర్పణలు తీసుకురావాలి? క్లీను, అన్క్లీన్ అపరిశుద్ధమైనటువంటి వాటిని తీసుకురాకూడదు. కాబట్టి జంతువులు తీసుకురాకూడదు, మనుషులు కూడాను లోపలికి రాకూడదు. అయినప్పటికీ నిజంగా మతము మార్చుకున్నటువంటి వారు కాన్వర్ట్స్ కూడా ప్రతి సందర్భంలో, అంటే పాత నిబంధనలో కూడా, కొత్త నిబంధన తర్వాత చూద్దాం, పాత నిబంధనలో కూడా వాళ్ళు కన్వర్ట్ అయితే వాళ్ళు మరి విదేశీయులైనప్పటికీ వాళ్ళు కన్వర్ట్ అయ్యారు కాబట్టి దేవుని దగ్గరికి రావచ్చు, దేవుని ఆరాధించవచ్చు. ప్రతి సందర్భంలో నిషేధించేటటువంటి వారు కూడా ధర్మశాస్త్రము ఎంచుతుందని నమ్ముట కష్టతరమైన విషయము కాదు. ధర్మశాస్త్రంలోనే ఉన్నది ఏంటంటే వాళ్ళు కన్వర్ట్ అయితే వాళ్ళు దేవుని ఆరాధించవచ్చు. అట్లా కాకపోతే మరి రాహాబుని ఎట్లా అర్థం చేసుకుంటాం? మోయాబురాలైనటువంటి రూతుని ఏ విధంగా వాళ్ళ వృత్తాంతాలని, వాళ్ళ అకౌంట్స్ని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాం?
కాబట్టి యెహోషువ 6:24 చదివితే మరి రాహాబు గురించి కూడాను మనం చూస్తాం. ఆవిడ విశ్వసించింది, అంటే కన్వర్ట్ అయ్యింది. కాబట్టి ఆవిడ దేవుని ఆరాధించ తగినటువంటి వ్యక్తి. ఒకవైపు శ్రమసేవకుడు శుద్ధి చేయబడిన వారు అపవిత్రమైన దానిని ముట్టకుండా బబులోను నుండి వచ్చి పరిశుద్ధంగా ఉండవలెను. మనం చెప్పుకున్నాం కదా, ఏ విధంగా పౌలు చెప్తాడు, ఏ విధంగా యెషయా చెప్తాడు. ఐగుప్తు నుండి వచ్చినప్పుడైతే మీరు అన్ని పట్టుకురండి, కానీ బబులోను నుండి మాత్రం దేన్ని ముట్టకూడదు అని చెప్తాడు కదా. కాబట్టి ఒకవైపు నుండి వాళ్ళు ముట్టకూడదు అని అంటే అపవిత్రమైనటువంటి దాన్ని దేనితో కూడా జోక్యం చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశం. అది ఒకవైపుని చెప్తుంటే, మరొక వైపు ఏంటి, నపుంసకులను విదేశీయులను చేర్చుకోవాలి అని మనం చూసాం. అసలుగా ఏంటి, ఇక్కడేమో పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి అపవిత్రమైనటువంటి వాటిని దాన్ని ముట్టకూడదు అని చెప్తాడు. ఇక్కడేమో మరి నపుంసకులు విదేశీయులు అందరూ రావచ్చు అని చెప్తాడు. ఏంటి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏమన్నది, వాళ్ళకి వీళ్ళకి ఏంటి భేదం అని అంటే, అసలుగా వాటి మధ్యనున్న భేదం ఏమనగా వారు మారు మనసు పొందినవారు. అదే సమయంలో వారు నిబంధనను ఆధారం చేసుకున్నట్లు వారికి దేవుడు నిత్యమైన పేరు పెట్టుచున్నాడు. ఆ కారణాన్ని బట్టి మారు మనసు పొందారు, వాళ్ళ జీవితాల్లో కమిట్మెంట్ అనేది ఉన్నది. నిబంధనను ఆధారం చేసుకునేటటువంటి రీతిగా దేవుడు వాళ్ళకి క్రొత్త పేరు పెట్టాడు, నిత్యమైన పేరు పెట్టాడు. కాబట్టి అందును బట్టి దీన్ని బట్టి ఎవరైనా సరే రావచ్చు, పవిత్రంగా జీవించాలి. ఎవరైనా సరే నపుంసకులైన అని అపవిత్రులు విదేశీయులైన సరే నపుంసకులైన సరే వాళ్ళందరూ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందినటువంటి వారు, మరి దేవుని చేత పేరు పెట్టబడినటువంటి నిత్యమైనటువంటి పేరు పెట్టబడినటువంటి వారు, వాళ్ళు నిబంధనను ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ అర్హులే, వాళ్ళందరూ పవిత్రపరచబడినటువంటి వాళ్ళు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించవచ్చు అన్నమాట. కాబట్టి ఇది క్రొత్త నిబంధనకు చెందినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్. ఎవరైనా రావచ్చు, ప్రొవైడెడ్ దే ఆర్ truly they are born again, truly they are committed to God, truly they have a new name. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.